నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇప్పుడు వేసవి వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఎంత కంపోస్ట్ చేసుకున్నా చాలా సులువుగా ఉంటుందండి. నేను ప్రతిరోజు కంపోస్ట్ వీడియోలో పెడుతున్నాను, తిడతారేమో అని భయమేస్తుంది. కానీ భయపడుతూ ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే అండి, మనం ఫ్రిడ్జ్లోని ఇదివరకు మనం కంపోస్ట్ చేసుకున్నాం కదండి, ఎంత బాగా అయ్యిందండి. మామిడి ఆకులు మాత్రం అండి తొందరగా అవ్వట్లేదండి. నేను 4 బస్తాల మామిడి ఆకులను అయితే వేసానండి. ఇప్పుడుకి అయ్యిందండి, పూర్తిగా అయితే తీసేసాను. ఇప్పుడు మనం ఏమీ లేవు కంపోస్ట్ చేయడానికి అంటున్నారు. మీరు రండి మా తోటలోకి, నేను ఏం చేస్తున్నానో. ప్రతిసారి కంపోస్ట్ వీడియోలే చేస్తున్నానని నేను భయపడుతూ ఉన్నానండి. కానీ మాకు ఇది సులువుగా ఉంది అమ్మ, మీరు చెప్తూ ఉండాలి, మేము నేర్చుకుంటూ ఉండాలి అంటున్నారని మీకు నేను చెప్తున్నానండి. లేదు అంటే ప్రతిసారి కంపోస్ట్ వీడియోలు చేస్తే బోర్ కొడుతుందేమో అని అనిపిస్తుంది. కానీ మనం ఇలా చేసుకోవటం వలనండి అటు మట్టి ఆదా అవుతుందండి, ఇటు కంపోస్ట్ ఆదా అవుతుందండి. కొనుక్కునే పని లేదండి. ఇవన్నీ కొన్ని మొక్కలను పెంచాలంటే కూడా చాలా కష్టం అండి. నేనైతేనండి మా తోటకండి ఇప్పటి వరకు కూడా నేను ఖర్చు లేని ఉపాయంగానే మొక్కలను అయితే పెంచానండి. అందరికీ సాధ్యం కాదు కదండి. నా వీడియో ఇలా కొనుక్కోలేని వాళ్ళకైనా ఉపయోగపడితే చాలు అని చిన్న ఆలోచన అండి. మీకు అన్నీ దొరికి కొనుక్కుని పెంచుకునే వారికి నా వీడియోతో పని లేదేమో అని అనుకుంటున్నాను. కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారని అనకండి. కానీ ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆలోచనతో చేస్తున్నాను. నేను ఎలా చేశానో ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూసేద్దామా, వచ్చేయండి. ఈ ఫ్రిడ్జ్ లేనప్పుడండి నేను ఇలా చేసేదాన్నండి. ఈ ట్రైలు ఉన్నాయి కదండి, ఈ ట్రైల్లోనండి ఒక 10 రోజుల ముందు కిచెన్ వేస్టు, మన ఆకులు కమ్మలు అన్నీనండి ఇందులో వేసేసుకునండి చక్కగా 10 రోజులు వాటరింగ్ అయితే చేసుకునేదాన్నండి. వాటరింగ్ అయిపోయాక 10 రోజుల తర్వాత మనం దీంట్లో కొన్ని విత్తనాలు అయితే వేసేదాన్నండి. వేసి ఇలా బెండ మొక్కలు ఏమైనా పెడుతూ ఉండేదాన్ని. ఇలా పెట్టడం వలనండి వీటికి పూత సమయం వరకు నాకు కంపోస్టులతో పని లేకుండా చక్కగా నాకు ఈ బెండ చెట్లు అయితే చాలా బాగా వచ్చేవండి. ఇప్పుడైతేనండి ఇప్పుడు కూడా ఇంతేనండి. పెద్ద కుండీల్లో నేను ఇలానే చేస్తాను. చిన్న కుండీలకి మాత్రమే నేను ఇది ఉపయోగించుకుంటున్నాను. అలాగే ఇప్పటికే కవర్లలో కూడా ఇలానే అదే పద్ధతుల్లో అక్కడ మట్టి తయారు చేసి ఉంచానండి. ఈ వేసవి వచ్చేసరికి ఇలా రెడీ చేసుకుంటానండి. అలానే పసుపు మొక్కలకి కూడా ఇలాగే రెడీ చేసుకుంటానండి. ఇప్పుడు మనం ఎంత చక్కగా మీకు కనిపిస్తుందండి, ఆ మామిడి చెట్టు ఆకంతా కూడా మన తోటలోకే వచ్చేస్తుందండి. పంచాయతీ వారు తెచ్చి ఇస్తారు నాకు బస్తాలతో. వారికి ఇంకో 2 బస్తాలు ఇస్తాను, మనీ తెచ్చిస్తుంటారు. ఇక్కడండి నేను దీనికి ప్రత్యేకంగానండి 4 మామిడి ఆకుల బస్తాలు వేసేసానండి. పై వరకు వచ్చేసిందండి. తర్వాత మట్టి వేసి అనిసాను. తర్వాత 2 ఉల్లిపాయ మూటలు వేశాను. ఇదంతా కంపోస్ట్ అయిపోయింది. ఉల్లిపాయల మూటలో నెలకే అయిపోయిందండి, మొక్కలకి ఇచ్చేసాను. తర్వాత ఇప్పుడండి ఈ ఆకులతో చేసిన కంపోస్ట్ అయితే ఇదే మిగిలిందండి. ఇది కూడా మీకు చూపించాలని ఉంచానండి, లేదంటే అయిపోనేమో. చూసారా, అక్కడక్కడ మామిడాకులు అయితే ఇలాగ ఉన్నాయి. ఎంత చక్కగా అయిపోయింది చూసారా. అలానే మన తోటలో తుడిసిన తుక్కంతా కూడానండి ఇలా బస్తాలకు ఎత్తి ఉంచానండి. ఈ తుక్కుని కూడా మనం ఇందులో వేసేసుకుని కంపోస్ట్ చేసేసుకుందాం. వేసవి వచ్చేసరికి అండి మనం ఇలా చేసేసుకుంటే మంచిదండి. తర్వాత ఇందులోనే ఉన్న కర్రలండి, ఇవి సేకలే చూసారా. ఇప్పుడు మనం ఇలా అడుగుని వేసేసుకున్నాం. ఇలా అడుగుని వేసేసుకుని ఇప్పుడు ఏమేమి వేస్తున్నానో చూడండి. మరి ఫ్రిడ్జ్ ఖాళీ అయ్యింది, మనం ఏమి వెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నానండి. ఉండేసరికి మీకు నేను ఈ చెట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఈ చోట్లో ఎలాగుందో మీకు చూపిస్తాను. మా పక్కింటి పిన్ని గారి దొడ్లో ఈ ఇల్లు కట్టుకోవటానికే ఇప్పుదాకా రెడీగా ఉన్నారండి. ఇక్కడ ఒక పాము తిరుగుతుందంట. ఏమో ఈ గోడ ఎక్కి ఆ చెట్టు నుంచి మన బుజ్జి తోటలోకి వచ్చేస్తే ఎలా అన్న ఉద్దేశంతో మా వారినే గోడ ఎక్కించి ఈ చెట్లు అయితే కొట్టించానండి. ఈ కొడుతుంటుంటే నన్ను తీయొద్దన్నారు వీడియో. మీకు అది కొంచెం వీడియో మొక్కలు ఎలా ఉన్నప్పుడు వీడియో తీసాను, మీకు చూపిస్తాను. చూసారా, ఇక్కడి నుంచి కడ వరకు కూడానండి బొడ్డుమాడి చెట్లేనండి. అలానే ఇది కూడా నరికేస్తే మన తోటలో పెట్టేద్దామండి, చక్కగా కంపోస్ట్ చేసేద్దాం. అది బొబ్బాయి చెట్టు, ఎంత ఆకు వచ్చిందో చూడండి. ఇదంతా కూడా మనం ఫ్రిడ్జ్లో వేసేద్దామండి. ఏమీ లేదని అనుకుంటున్నాను. చూసారా, మా వారు అన్నారు ఇది ఎండబెట్టకో
పచ్చి మీద వేస్తే మొక్కలకి ఎన్నో పోషకాలు ఉంటాయి. నువ్వు అస్సలు ఎండనివ్వకుండానే కంపోస్ట్ చేసేసుకో అన్నారండి. ఇదంతా కూడా మనం ఫ్రిడ్జ్లోకి అయితే పట్టుకుపోదామండి. సరేనండి. ఏదైనా మనసుంటే మార్గం ఉంటుందండి. మనం కంపోస్ట్ చేయాలనే ఆలోచన ఉంటే చాలు, ఇలాంటివి ఎన్నో దొరుకుతాయి మనకి. అసలే మనం అండి కర్రలు లాంటివి వెయ్యాలండి. అయితే ఇవి కర్రలో ఆకులు కలిపి వచ్చేసాయి కదండి. మనం ఇవండి ఎండిపోయాకండి నూగుంటుందండి, దురదైతే వస్తుంది ఇప్పటికే నాకు. అందుకే ఎంత తొందరగా వేసేస్తే అంత మంచిది అని నేనైతే ఇలా వేసేస్తున్నాను. ఇదంతా కూడా 3 రోజులకే నుసైపోతుందండి. అలానే మనం అడుగున కర్రలాంటి వెయ్యాలి. అందుకే ఈ కంపలు వేసేసామనుకోండి, ఆ పైన మన తోటలో తుడిసిన దుమ్ము ధూళి అన్నీ వేసేద్దామండి. సంచుల్లో ఎత్తి ఉంచాను, ఇది ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు వరకు ఇలా నింపాం కదండి. ఇప్పుడు మన తోటలో తుడిసిన మట్టి ఇదంతా కూడా వేసేస్తున్నానండి. మట్టి ఉంది, ఇందులో కర్రలు ఉన్నాయి. ఇదిగోనండి, ఇదేమో పేపర్లో సకమైన కంపోస్ట్ అండి. ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఇవన్నీ కూడా అట్టలో ఇలా ఇవి కూడా వేసేసుకుంటే వీటితో పాటు కంపోస్ట్ అవుతుంది. అట్టలో పేపర్లోనండి మట్టి లేకపోతే అవ్వండి. చూసారా ఎలాగా ఆగిపోయిందో. ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అవుతుంది. ఇలా మట్టి వేసేసాం కదండి. మనీ ఇంకాస్త మట్టి అయితే వేస్తానండి. మనం ఒక లేరు మన బొడ్డుమడి మొక్కలు వేసాకండి. ఆ తర్వాత మనకి ఇదిగోనండి, ఇప్పుడు ఆవు ఎరువు ఉంది కదండి. ఆవు ఎరువు తర్వాత మనం పేడని ఎండబెట్టాం కదండి, దాన్ని ఇలా లేరుగా వేసేసుకుందామండి. ఇలా లేరుగా వేసుకుంటే తొందరగా కంపోస్ట్ అవటానికి ఉపయోగపడుతుంది. ఇలా మనం మధ్యన పొల్లటి పెరుగు వాటర్ని లేదంటే మన ఇంటి బూస్ట్ని కూడా వాటర్ అయితే చేసుకోవచ్చండి. ఇలా చేయటం వలన కూడా తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఇది 4 రోజులకే దిగిపోతుందండి. ఆ తర్వాత మనం మరో లేరుగా మనం ఇంట్లో ఉన్నవి ఏవుంటే అవి వేసుకుని కంపోస్టు ఈ డబ్బానే పూర్తి చేసేసుకోవచ్చండి. వర్షానికి తడవకుండా ఒక కవర్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం వర్షపు నీళ్ళు వచ్చాయనుకోండి, ఈ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాక అవకాశం ఉంది. మనం లాస్ట్ని ఇలా మట్టి వేసేసామండి. వేసేసాక ఈ ఎండుటాకులు కూడా వేద్దామనుకున్నాను, ఇంక ఇదే ఫుల్ అయిపోయింది. మనం 2 రోజులు పోయేసరికి ఇది దిగుతుందండి, అప్పుడు వేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళేనండి ఇలా వచ్చిన ఇంకో ఫ్రిడ్జ్లో వచ్చిన నీళ్ళండి ఇవి వేస్తున్నాను. తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొన్ని వేద్దామండి. ఇక్కడ నీళ్ళు మనం బయటికి వచ్చిన నీళ్ళు ఇక్కడ ఏర్పాటు అయితే చేశానండి, ఇందులోకి వస్తుంది. ఈ నీళ్ళు మనం మొక్కలకే 4 రెట్లు నీళ్లు కలుపుకుని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చండి. మనం తొందరగా కంపోస్ట్ అవ్వాలంటే ఈ నీళ్ళు వేస్తే మంచిదండి. వేస్తున్నాను, మనీ కలెక్ట్ చేసుకుందాం. ఇలా చూసారు కదా, నాకు ఆ బొడ్డుమాడి చెట్లే సరిపోయిందండి. అయితే మీకు ఆ బొడ్డుమాడి చెట్లు కర్రలతో మాకు ఈముడి అంత కుండీ లేదండి అనుకున్నవారు అవి ఎండబెట్టేసుకుని ఇలా ఎండుటాకుల్లో చేసేసుకుని మట్టి కలిపేసుకుని కంపోస్ట్ చేసేసుకోండి. సులువుగా అయిపోతుంది. ఇది సంచి ఇలా నేలనేసి తొక్కితే అండి పొడుం కింద అయిపోతుందండి, తొందరగా కంపోస్ట్ కూడా అవుతుందండి. అలా అయితేనే ఇలా మనం ఏది సులువు అనిపిస్తే అది చేసుకుంటాం. మాకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి నాకు సరిపోయిందండి. ఆ పక్కింటి పాములు వస్తున్నాయని కొట్టించిన కొమ్మలనే వాళ్ళు కాదండి, మన అవసరానికి మన తోటలోకి ఎక్కడ వస్తుందని కొట్టించానండి నేను. ఇలా ఉపయోగపడింది. నేనైతే ఇంత సింపుల్గా కంపోస్ట్ చేసేసుకుంటానండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే నేను హ్యాపీ. మీకు ఎలా ఉపయోగపడిందో నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఇదేనండి, ఇలా కొంచెం కవర్ అయితే చేస్తున్నానండి. లైట్గా తడిసినా ఏం పర్లేదు, ఇప్పుడు వర్షాలు రావు కదండి. ఇదిగోనండి, ఇలా అయితే పూర్తి చేసాము. రేపు కాస్త దిగాక మరికొన్ని ఏమన్నా వేద్దామండి. చూసారు కదండి, మనం ఇలాంటివి ఇవ్వబట్టేనండి అంజూరా ఇంత చక్కగా కాయలు కాస్తుంది. నేను
ఈ బకెట్లోకి మార్చేసుకున్నానండి. వాటర్ టిన్ అండి, వేడెక్కిపోతుంది, వేసవికాలం ఇబ్బంది పడుతుంది, కొంచెం చిన్నదయింది కదా, అందుకని నేను 20 లీటర్ల బకెట్లోకి అయితే మార్చేసానండి. ఇది వేర్లు కదలకుండా ఎలాగున్నది అలాగే పెట్టేశానండి. వేసవి కదండి, మనం ఏర్లు అయ్యి కట్ చేస్తే కొంచెం ఇబ్బంది పడుతుంది. మీరు చూశారు కదండి మనం ఎంత సులువుగా కంపోస్ట్ చేసుకున్నామో. మన ఇంటి వేస్ట్ని చక్కగా ఉపయోగించుకుందామండి. అలానే మన పక్కింటి వేస్ట్ని కూడా ఉపయోగించుకుందాం. మీరు నమ్మరు కానీ నాకైతేనండి పంచాయతీ వాళ్ళు కేకేసిస్తారండి ఎండుటాకులు ఎవరు ఇచ్చిందని. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి. లోకా సమస్త సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్.